అధికారంలో రాగానే ఈటల రాజేందర్ మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ ఎవరు వెళ్ళి ఆయన సంప్రదించలేదు, కేసీఆర్ ఏమన్నా విలీనం చేయాలనో లేకపోతే కలిసి పనిచేయాలని ఆయన అనుకున్నాడేమో అని. ఆయన అంటే ఆయన మాట్లాడమనండి. మా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అక్కడ మా ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? అసలు వాళ్ళు మీరు అడగలేదు కానీ వాళ్ళు ఏమైనా అడిగిరా అని మాకు తెలియదు. ఇక మరి అటువంటి ప్రయత్నాలు రాజా సింగ్ నిజమే కవిత చెప్పిందని అంటుండగా సార్. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు ఏవో మాట్లాడుతుంటారు, బీఆర్ఎస్ లో ఇప్పుడు ఏమో మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు ఏదో మాట్లాడుపోయారు. బీజేపీ లీడర్లు కొంతమంది కేసీఆర్ కానీ అంటున్నారు. ఇప్పుడు వారు అటువంటి అన్నదానికి చిట్ చాట్లు అనే వాటికి శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు కవిత కూడా చిట్ చాట్ లో మాట్లాడి అదే దాన్ని కూడా మనం అంటలేదు, చిట్ చాట్ లో మాట్లాడిన దాన్ని అంటలేదు మనం. లెటర్ కాంటెంట్ ఈ రోజు మమ్మల్ని అనవసరంగా బదలాం చేస్తుంది. మీరు ప్రశ్న అడిగిరు కాబట్టి నాకు కొంత తెలిసిన కాడికి నేను చర్చిస్తున్నా అని చెప్పినాను. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడిన తప్ప, ఇప్పుడు తప్పప్పులు కాదు, అసలు అటువంటివి జరుగుతాయి రాజకీయాలలో. రాజకీయాల్లోనే జరిగాయి. ఎవరి పార్టీ వాళ్ళకు ఉన్నా సార్, పార్టీ ఉన్నాక చెప్పాలా. నేను పర్సనల్ గా నేను ఒక దగ్గర పోటీ చేస్తున్నా, ఫస్ట్ అయితే నన్ను గెలిపి అనే ఒక ఎజెండాలో భాగంగా ఆ పార్టీలతో కొల్లుడు అవుతారు. 8 మంది ఒక్కడే అంటలే, నేను కాంగ్రెస్ లో అట్లా 8 మంది గెలిచిరు. అట్లా మాట్లాడుకుంటే ఆ మాట్లాడుకున్న వాళ్ళు ఒక్కరు గెలవాలి కానీ 8 మందిని గెలిచిరు కదా, పార్టీ గెలిపించుకుంది కదా బీజేపీ పార్టీ. 8 మంది ఎంపీలను అంటే మీరు ఆషామాషిగా తీసుకుంటారు. 37% ఓటింగ్ అంటే మొత్తం బీఆర్ఎస్ కన్మార్గ్ అయిపోయి రేపు బీజేపీ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ మొత్తం దారుణ పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్ లో. మీ ఛానల్ నేను రెగ్యులర్ ఫాలో అవుతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రఘు మన తొలి వెలుగు అంటే కొంత మేరకు మేము శాంక్టిటీ ఉంది, నమ్ముతున్నాం, చూస్తున్నాం. మరి మీ ఛానల్లోనే గ్రౌండ్ లో ఈ రకంగా ఉంది, ప్రజలు దాన్ని రోజు మీరు ప్రభుత్వానికి అది పెడుతూనే ఉన్నారు మొట్టికాయలు. సో ఆ రకంగా మనము చూడాలి రాజకీయాలను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇడ, ఆమె తిడితే కాంగ్రెస్ ను తిట్టాలి. కాంగ్రెస్ మరి ఆ కుటుంబాన్ని మీరు ఎట్లా అంటున్నారు కాంగ్రెస్ తో వెళ్ళడానికి రెడీ అవుతుందని? ఎందుకైతుంది అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఏమన్నారు, మా గేట్లు మూసేసినాము అంటే ఇంతకుముందు చర్చలు జరిగినాయి కదా. మరి ఏ కండిషన్స్ ని దగ్గర విభేదాలు వచ్చినాయో చెప్పాలి కదా పార్టీ. మీరు ఇంటర్వ్యూ చేసిరో ఏమో ఎవరో చేసినట్టుంది. వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు అంటే, మా దర్వాజాలు మూసేసినాం, ఇంకా అయిపోయింది ఆ ఎపిసోడ్ అన్నట్టు. అంటే అంతకుముందు దర్వాజాలు తెరిచినప్పుడు ఏం చర్చలు జరిగినాయి వాళ్ళన్న బయట పెట్టాలి, కవిత గారన్నా బయట పెట్టాలి. లేదు ఒకవేళ కేసీఆర్ గారన్నా బయటకు వచ్చి మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో ఇట్లా ఆయన పార్టీ ఇంత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అదన్నా మాట్లాడాలి. వాట్ అబౌట్ హరీష్ రావు సిచ్యువేషన్ ఈ మొత్తం గేమ్ లో? నేను అనుకుంటున్నా హైపోథెటికల్ ఊహ, మీరు ఏదో అంచనా పొలిటికల్ అనలిస్ట్ గాను ఒక అంచనా, రాజకీయ పరమైన అంచనా ఏంటంటే హరీష్ రావు గారు కవిత గారు ఇద్దరు కలిసి అంత కేటీఆర్ మయమైపోతుంది, అక్కడ జయశంకర్ ఫోటో తీసేసిరు, అక్కడ మొత్తం కేటీఆర్ మన కేసీఆర్ గారిదే పెట్టిరు, ప్లీనరీ అంతా కేటీఆర్ గ్యాంగ్కే ఒప్పచెప్పారు, అక్కడ మెయింటెనెన్స్ అంతా. సో మన పని అయిపోతుంది, మన ఇద్దరు ఒకటి అవుదామని. బహుశా ఇద్దరు ఒకటి అయి ఉంటారు. ఎందుకంటే చెప్తా ఉండండి, ఇద్దరు ఒకటి అయి ఉంటారు. సడన్ గా కేటీఆర్ మరి హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోయి ఇద్దరు ఒకటైపోయేసరికల్లా నన్ను మోసం చేసినావని ఒకరినేమో ఏది ట్విట్టర్ బాయ్ నువ్వు ఫీల్డ్ మీద పోరాడతలేవు, ఇంకో నల్లికుట్లలో అందరు జమ అయ్యారు అని చెప్పి అంటుంది. ఎవరున్నారు ఆడ చెప్పండి. ఇక గాల కుటుంబ పంచాయతీ ఎట్లా కలుస్తుంది కవిత? వాళ్ళ 30 ఏళ్ల పగ ఎప్పటిదో. కేటీఆర్ గారి వ్యవహార శైలి రాజకీయం ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు అక్కడ ఒక ఉద్యమకారుడు తాడూరు శ్రీనివాస్ ఉన్నాడు అనుకుందాం, లేకపోతే మాస్టర్ ఎవరో ఉన్నారు అనుకుందాం. ఒక రెడీమేడ్ బయట కాంగ్రెస్కి వెళ్ళి కానీ ఇంకా ఎవరైనా కానీ ఓ డబ్బులు ఉన్నాయన కానీ ఇంకా ఆయన పవర్ఫుల్ అని అనిపించిందంటే ఈయన్ని తయారు చేద్దాం అన్నారు. వీళ్ళ సైనికుల్ని మనం టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి గెలిపిద్దాం అన్నారు. రెడీగా 100 కోట్లు ఉన్నాయనో లేకపోతే ఆ రెడీగా పదవులు ఉన్నోన్నో తీసుకొని రేపు కార్పొరేటర్లు అంతే చేసిండు ఈయన. కేటీఆర్ వచ్చినాక కొత్త శైలి ఇది. కాంగ్రెస్ లో వేరే పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని ఎన్నికలు లడాయించి వీళ్ళకి 61 మంది ఎమ్మెల్యేలు కావాలండి, దాన్ని 100 చేసుకోవాలి, 5 ఏళ్ళు పరిపాలించాలి, రాజ పరిపాలన, మధ్యలో ఏ సిస్టమ్ ఉండొద్దు, కార్యకర్తలు లేరు, మిగతా సిస్టమ్ లేదు, మళ్ళీ 5 ఏళ్ళు అయినాక మళ్ళా పవర్ఫుల్ అయిపోతాం, ఆ అధికారంతోనే మళ్ళా గెలవాలి, ఈ రకమైన ఆలోచనతో పోయారు. మరి ఇప్పుడు బీజేపీలో ఏమైనా లాగుతుందా హరీష్ ని? లాగే ప్రయత్నం అవసరం లేదు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, బీజేపీకి అవసరం ఇమీడియట్ ఉందా మాకు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుందా మాకు హరీష్ వస్తే, లేకపోతే కేంద్రంలో వస్తుందా? కేంద్రంలో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం, ఎంపీలు గెలవబడుతుంది, ఎమ్మెల్సీలు గెలవబడుతుంది, రేపు జిహెచ్ఎంసీలో ఎంత లేదన్నా బీజేపీ వస్తుంది రేపు. ఎందుకంటే ఎంఐఎం వీళ్ళ కారు స్టీరింగ్
మరి కారులో ఉందా, ఎంఐఎం దగ్గర ఉందా? ఇప్పుడు ఈ రోజు ఆయన వీక్కొని పోయి రేవంత్ రెడ్డికి ఇచ్చిండు ఆ స్టీరింగ్, అర్థమైతలేదు. ఇప్పుడు కారు స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉండే, వాళ్ళకి ఉన్నాయేడు కదా వాళ్ళ దగ్గర. నేను చెప్తాను నేనండి, కారు స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉండే, వాళ్ళు ఒప్పుకున్నదే కదా స్టీరింగ్ అమారే పాసే అన్నాడు. ఆ ఎంఐఎం ఓవైసీ కార్ స్టీరింగ్ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్ స్టీరింగ్ నడుపుతున్నాడు, ఈ డ్రామా అంట. అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది. నాకు తెలిసి ఆయనకున్నటువంటి సీనియర్లతో బాధని, పార్టీలో స్టెబిలైజ్ అవుతలేడు కాబట్టి కవిత ఎపిసోడ్స్తో కొంత మేరకు ఆయన మమ్మల్ని టార్గెట్ చేసే, ఈమె బీజేపీని అంటుందంటే రేవంత్ రెడ్డి గారు పలికిస్తున్నట్టే లెక్క. ఇప్పుడు హరీష్ రేవంత్ రెడ్డి పలికిస్తుండ మాట కవితతో. రేవంత్ రెడ్డి ఉన్నాడా కవిత? ఎందుకంటే కేసీఆర్ తెలుసు మా దమ్ము ధైర్యము మేమేంటనేది తెలుసు. మా తెరువు రారు. ఎవరు తెరువు? బీజేపీ తెరువు రాడు, డెఫినెట్ గా రారు. రాజకీయంగా తెలివి ఉన్న వాళ్ళు రారు. హరీష్ కి అడ్వాంటేజ్ ఈ ఈక్వేషన్ ఏమన్నా? ఎట్లా మీడియా కనిపిస్తుందా? లేదు. ఆయన దాని మాట ఉందా? మరి ఒక సీనియర్ నాయకుడిగా పోయి కవిత దగ్గర మాట్లాడుతుండా? ఆయననేమో అమెరికాకి వెళ్ళిపోవట్టే. ఇప్పుడు ఆమె ఒకవేళ పార్టీ పెడితే హరీష్ పార్టీ పెట్టడానికి స్కోప్ ఎక్కడిది? లేదు. ఈ పార్టీకి ఎప్పుడో పెట్టాలి. ఇప్పుడు నష్టపోతున్నది ఆయనే. అంతో ఇంతో ప్రజలల్లా కొంత మాస్ లో తిరగగలుగుతాడు, ఒక లేబర్ తో మాట్లాడగలుగుతాడు, ఇంటికి పోతే ఎవరికైనా ఫోన్ చేస్తాడు, కలుస్తాడు, లైన్ కట్టి ఎవరైనా సరే ఎంత మంది అయినా రాని లైన్ నిలబడి ఇట్లకి వెళ్ళిపోయి ఇట్లా వస్తారు, ఫోన్లు కొడతాడు, లెటర్లు రాస్తాడు, పనులు కానీ కాకపోతే హీ విల్ అడ్రస్ ద పీపుల్. సో కాబట్టి అల్టిమేట్ ఇప్పుడు లాస్ హరీష్ రావుకే అవుతుంది. లాస్ అవ్వడానికి వాళ్ళు ఉన్నదేముంది బీఆర్ఎస్ లో, కానీ ఇప్పుడు ప్రజలు విసర్జించిన పార్టీ అది. ప్రజలు ఏం లేదు కానీ అన్నా చెల్లెది అందుకుంటుంటే నా చేతికి వస్తుందని ఏమన్నా ఇంకా కలగంటుండే అట్లా సందులో సాడేమియాల. తెలంగాణ ప్రజలు అన్ని కాలు తీసి కాలు వేస్తే మాట ప్రతి మాటకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు.